పంజాబ్ కింగ్స్ ఇస్ ద ఫస్ట్ టీమ్ టాప్ 2 లోకి అడుగు పెట్టేశారు. ఇన్ఫాక్ట్ టాప్ ఆఫ్ ద టేబుల్ ఫినిష్ అవకాశం పూర్తిగా ఉంది వీళ్ళకి. ఎనీ విచ్ వేస్ క్వాలిఫైర్ అని ఆడతారు. ఎంఐని కన్విన్సింగ్ గా కంఫర్టబుల్ గా ఓడించారు. అసలు ఏం జరిగింది, ఎంఐ ఎక్కడ పొరపాట్లు చేశారు, పంజాబ్ కింగ్స్ ఏంటి బాగా చేశారు, అదొకటి మాడుకోవాలా. దాంతో పాటు లాస్ట్ లీగ్ గేమ్ ఈ ఐపీఎల్ 2025 లో విచ్ ఇస్ బిట్వీన్ లక్నో సూపర్ జైంట్స్ అండ్ ఆర్సీబీ గెలిస్తే వాళ్ళు టాప్ లోకి వెళ్ళిపోతారు, క్వాలిఫైర్ 1 ఆడతారు. జరుగుతుందా, ఏం ఎక్స్పెక్ట్ చేయాలి, ప్లేయింగ్ లెవెన్స్, పిచ్ అన్నిటి గురించి మాట్లాడుకుందాం. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్టెడ్. వెల్కమ్ టు సమ్ టేల్స్. నా పేరు కౌశిక్ అండ్ ఇంట్రెస్టింగ్ గా జరిగింది ది మ్యాచ్ బిట్వీన్ పంజాబ్ కింగ్స్ అండ్ ముంబై ఇండియన్స్. అండ్ ఎక్స్పెక్ట్ చేసినట్టుగా ఇట్ వాస్ అ వెరీ గుడ్ మ్యాచ్. కాకపోతే ఏంటంటే ఎంఐ కొంచెం ఆఫ్ కలర్ అనాలా, లేకపోతే కొంచెం అతి జాగ్రత్తతో ఆడారా, స్పెషల్లీ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు కొంచెం అర్థం కాలేదు. జరిగింది ఏంటంటే మ్యాచ్ లో ఎంఐ ఫస్ట్ బ్యాటింగ్ చేశారు బికాస్ పంజాబ్ కింగ్స్ టాస్ గెలిచి బౌలింగ్ చేస్తామన్నారు. అండ్ వాళ్ళు చేసిందల్లా 184 for 7 ఇంతే చేయగలిగారు వాళ్ళు. ఈ పిచ్ పైన యావరేజ్ స్కోర్ ఇన్ జైపూర్ వాజ్ అరౌండ్ 201. వాళ్ళు ఒక 15-20 పరుగులు తక్కువ స్కోర్ చేశారని అప్పుడే అనిపించింది. అండ్ చేస్తూ కంఫర్టబుల్ గా పంజాబ్ కింగ్స్ దీన్ని పూర్తి చేసేశారు. శ్రేయస్ వాజ్ దేర్ అట్ ది ఎండ్, 6 కొట్టి ఫినిష్ చేశాడు. అండ్ అఫ్ కోర్స్ క్రేజీ నాక్స్ ఫ్రమ్ జాష్ ఇంగ్లిష్ అండ్ ప్రియాంష్ ఆర్. ఐ విల్ టాక్ అబౌట్ దాట్. బట్ అది సరిపోయింది పంజాబ్ కింగ్స్ 2 పాయింట్స్ ఇవ్వడానికి. దెమ్ గోయింగ్ టు ద టాప్ ఆఫ్ ద టేబుల్ అండ్ ఎంఐ ఎలిమినేటర్ ఆడి తీరాలి, ఆ పరిస్థితి వచ్చింది. నౌ మనం మాట్లాడుకోవాలి డీటెయిల్స్ లో కలిపి, బికాస్ అక్కడే కదా మనకు అర్థమైంది ఏం జరిగిందో. బట్ డీటెయిల్స్ మాట్లాడే ముందర మీరు మాకు హెల్ప్ చేసి పెట్టచ్చు. అదేంటంటే ఒక లైక్ కొట్టాను, వెరీ స్మాల్ లైక్ ఫర్ యూ. వీడియో నచ్చితేనే. అండ్ అఫ్ కోర్స్ ఇప్పటిదాకా ఎప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కన్సిడర్ డూయింగ్ దాట్, బికాస్ దట్ విల్ గివ్ us lot of motivation. ఇట్స్ వెరీ స్మాల్ పని మీకైతే, బట్ మాకు ఇట్ విల్ ఫీల్ లైక్ ఆహా ఎంత గొప్ప పని చేశారు మా కోసం అని అనిపిస్తుంది అనమాట. నచ్చితే చేయండి, నచ్చకపోతే చేయాల్సిన పని లేదు. యూ కెన్ కంటిన్యూ వాచింగ్ ఎనీ విచ్ వేస్. సో ఎంఐ మొదట బ్యాటింగ్ చేశారు. ఫర్ సమ్ ఆడ్ రీజన్ ఇట్ కాన్స్టెంట్లీ ఫెల్ట్ లైక్ వాళ్ళు ఎక్కడో అతి జాగ్రత్తతో బ్యాటింగ్ చేస్తున్నట్టుగా అనిపించింది. డీసీతో కూడా ఇలానే ఆడారు, బట్ ఆ పిచ్ వాజ్ డిఫరెంట్. అక్కడ కొంచెం టర్న్ ఉండింది, పిచ్ కాస్త స్లోగా ఉండింది. ఇక్కడ చక్కగా బాల్ బ్యాట్ పైకి వస్తున్నా కూడా వాళ్ళు లాస్ట్ వరకు ఉందామా, అప్పుడు అటాక్ చేద్దామా అన్నట్టుగా బ్యాటింగ్ చేయడం ఎక్కువగా కనిపించింది. అది ఎక్కడో నాకు కొంచెం కరెక్ట్ అవ్వలేదు. దాని మూలానే బహుశా వాళ్ళు 184 పరుగులు మాత్రమే చేశారేమో. ది ఓపెనింగ్ పార్ట్నర్షిప్ వాజ్ డీసెంట్, 45 స్కోర్ చేశారు. బట్ రోహిత్ శర్మ తన యూజువల్ సెల్ఫ్ లాగా అనిపించలేదు. అటాకింగ్ బ్రాండ్ ఆఫ్ క్రికెట్ ఏదైతే ఆడతాడో అది ఆడలేదు. మరి డూ యూ పుట్ ఇట్ డౌన్ టు పంజాబ్ కింగ్స్ గుడ్ బౌలింగ్ ఆర్ ఓవర్ కాంప్లికేట్ చేసుకున్నారా ఎంఐ బ్యాటర్స్ అన్నది ఇట్స్ అప్ ఫర్ డిస్కషన్. మీరు ఏమనుకుంటున్నారో కమెంట్ లో చెప్పొచ్చు. ఆ 45 రన్ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ తర్వాత ర్యాన్ రికల్టన్ అవుట్ అయ్యాడు. తర్వాత రోహిత్ శర్మ ఒక ఫ్యాంటాస్టిక్ క్యాచ్ అవుట్ అయ్యాడు. నేహల్ వదిరా పట్టిన క్యాచ్ వాజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆఫ్ ద టోర్నమెంట్. ముందుకి పరిగెడుతూ ఎప్పుడైనా డైవ్ చేసి లో టు ద గ్రౌండ్ క్యాచ్ పట్టాలంటే చాలా కష్టం. అది చేసి పట్టి టెక్నిక్ ఎంత బాగా చూపించాడు. పిల్లిమొగ్గ కూడా వేశాడు. ల్యాండెడ్ ఆన్ హిస్ బ్యాక్. దట్ వాస్ గ్రేట్ ఫీల్డింగ్ బై నేహల్ వదిరా. అక్కడ బేసికలీ వాళ్ళ స్లో డౌన్ అవడం మొదలైంది. ఈ హర్ప్రీత్ బ్రార్ ఉన్నాడే, ఈస్ గాట్ అ బ్యూటిఫుల్ నాక్ ఆఫ్ పికింగ్ వెరీ ఇంపార్టెంట్ వికెట్స్. మీరు చూడండి ఆర్ఆర్ గేమ్ లో కూడా చూస్తే కనుక ఈ గాట్ జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ అండ్ రియాన్ పరాగ్. అండ్ తను ఫస్ట్ టైం మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గెలిచినప్పుడు కూడా అగేన్స్ట్ ఆర్సీబీ ఆడుతూ ఈ గాట్ KG&F. అప్పట్లో కేజీఎఫ్ ఉండేవాళ్ళు కదా, కోహ్లీ, గ్లెన్ మ్యాక్స్వెల్ అండ్ ఫ్యాఫ్ డు ప్లెసీ. ఇలాంటి ఇంపార్టెంట్ వికెట్స్ తీస్తూ ఉంటాడు. ఇక్కడ కూడా రోహిత్ శర్మను అవుట్ చేశాడు బ్రార్. అండ్ దాంతో బేసికలీ ముంబై ఇండియన్స్ షిప్ కాస్త ఊగడం మొదలుపెట్టింది. విల్ జాక్స్ అండ్ సూర్యకుమార్ యాదవ్ వీళ్ళిద్దరు మధ్యలో చిన్న పార్ట్నర్షిప్ వచ్చింది. యాక్చువల్లీ విల్ జాక్స్ కొంచెం అగ్రెసివ్ గా ఆడడం చూసాం. దీని ముందు మ్యాచ్ లో విల్ జాక్స్ నెంబర్ 3 ఆడాడు. ఈ మ్యాచ్కి వచ్చారు విల్ జాక్స్ నెంబర్ 5 వచ్చాడు. ఇదే ఈ చాపింగ్ అండ్ చేంజింగ్ అవసరమా అన్న ఒక క్వశ్చన్ ఉంటుంది. బట్ ఎంఐ బిలీవ్స్ ఇన్ దాట్, దే ఆర్ ట్రస్టింగ్ ఇన్ దాట్. అది చేశారు, కొన్ని మ్యాచ్లో పనిచేసింది. ఈ మ్యాచ్ లో వర్కౌట్ కాలేదు. వైశాఖ్ విజయ్ కుమార్ ఫెంటాస్టిక్ స్పెల్ వేసాడు బాస్. బికాస్ యు నో వాట్, జీటీతో అనుకుంటా బిగినింగ్ ఆఫ్ ది టోర్నమెంట్ ఒక ఇంపాక్ట్ సబ్ గా వచ్చి ఒక స్పెల్ వేసాడు వేర్ 3 overs స్పెల్ బౌల్డ్ అబౌట్ 16-17 యార్కర్స్ అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్. అదే లైన్ ఆఫ్ అటాక్ మళ్ళీ ఎంచుకున్నాడు. లెఫ్ట్ హ్యాండర్ కి తిలక్ వర్మ కూడా అలానే వేసాడు, అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్ వేస్తూ పోయాడు, యార్కర్స్ వేస్తూ పోయాడు. అండ్ విల్ జాక్స్ కూడా ఒక 6 ఇచ్చిన తర్వాత దెన్ బౌల్డ్ వైడ్ అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్, హి గాట్ హిస్ వికెట్. అక్కడ మళ్ళీ ఓ బ్రేక్ త్రూ. సో పంజాబ్ కింగ్స్ రెగ్యులర్ ఇంటర్వెల్స్ లో వికెట్స్ తీస్తూ వచ్చారు. బట్ దెన్ కేమ్ ఎ గుడ్ పార్ట్నర్షిప్ బిట్వీన్ ద కెప్టెన్ హార్దిక్ పాండ్యా అండ్ సూర్యకుమార్ యాదవ్. సూర్య చేసినట్టు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇది 14వ మ్యాచ్ సూర్యకుమార్ యాదవ్ కి ఎంఐకి సీజన్ లో. అండ్ ప్రతి మ్యాచ్ లో కనీసం 25 రన్స్ తను స్కోర్ చేశాడు. కనీసం అంత కన్సిస్టెన్సీ చూపించాడు తను. ఇన్ఫాక్ట్ సీజన్ మొత్తం అంతా ఇప్పటిదాకా చూసుకుంటే
హీఈస్ ది హైయెస్ట్ రన్ గెటర్ ఫర్ ఎంఐ ఇన్ వన్ పర్టికులర్ సీజన్. 2010లో సచిన్ టెండూల్కర్ నెలకొల్పిన రికార్డ్ ని ఇప్పుడు దాటాడు సూర్యకుమార్ యాదవ్. 630 రన్స్ ఏమో స్కోర్ చేశాడు. బట్ ఎక్కడో సూర్య కూడా కొంచెం స్లో అయిపోయాడేమో, ఎక్కడో సూర్య కూడా అనుకున్న రీతిలో యాక్సలరేట్ చేయలేదేమో అనిపించింది. డీసీ గేమ్ లో మీకు గుర్తుంటే కనుక లాస్ట్ ఓవర్స్ లో 47-48 స్కోర్ చేశారు. అది వాళ్ళకి మొమెంటం షిఫ్ట్ ఇచ్చింది. ఇక్కడ అది పూర్తిగా జరగలేదు, కొంచెం జరిగింది, ఎలానో చెప్తాను. బట్ ఆఫ్ కోర్స్ హార్దిక్ పాండ్యా చిన్న పార్ట్నర్షిప్. హార్దిక్ పాండ్యా కూడా ఒక 26 పరుగులు స్కోర్ చేశాడు, 2 4s 2 6s. సో అన్నీ ఓకేగా అనిపించాయి. ఎక్కడ కూడా ఒక ఎక్స్ప్లోజివ్ ఇన్నింగ్స్ కావాలి, అది రాలేదు. నమన్ ధీర్ అండ్ సూర్యకుమార్ యాదవ్ డీసీతో వాళ్ళిద్దరే లాస్ట్ ఓవర్స్ లో ఆ 47-48 రన్స్ స్కోర్ చేసింది. 19th ఓవర్లో ఇక్కడ కూడా వీళ్ళిద్దరు అలానే స్టార్ట్ చేశారు. నమన్ ధీర్ ఐ థింక్ ఇస్ ఎ స్పెషల్ టాలెంట్ బాస్. తనకి కావాల్సినంత దాని ఏమంటారు ఎప్రిసియేషన్ బాస్ రావట్లేదేమో, బికాస్ తను ఆడేవన్నీ చిన్న నాక్స్, చిన్న క్యామియోస్, బట్ ఇంపాక్ట్ఫుల్ క్యామియోస్ ఆడతాడు. మిగతా ఎవరు కూడా ఆ స్ట్రైక్ రేట్ లో బ్యాటింగ్ చేసినట్టుగా అనిపించలేదు, ఆ ఇంటెంట్ చూపించినట్టు అనిపించలేదు. బట్ తను మటుకు 12 balls లో 20 స్కోర్ చేశాడు, 2 6s స్కోర్ చేశాడు. ఆ 19th ఓవర్లో తనే స్టార్ట్ చేశాడు 6 4 స్కోర్ చేయడం. అండ్ ఈవెన్చువల్ గా ఆ ఓవర్లో వైశాఖ్ విజయ్ కుమార్ అప్పటిదాకా బాగా వేసి ఆ ఓవర్ మటుకు ఎక్స్పెన్సివ్ గా మారాడు, 23 పరుగులు ఇచ్చాడు. ఇట్ ఫెల్ట్ లైక్ దిస్ గేమ్ ఈస్ గోయింగ్ ద డీసీ గేమ్. అండ్ లాస్ట్ ఓవర్స్ లో ఎక్స్ప్లోజివ్ గా ఆడి 200 దాటేసి సరిపోతుందేమో వాళ్ళకి ఆ స్కోర్ అన్నట్టుగా అనిపించింది. బట్ దెన్ కేమ్ హర్ష్దీప్ సింగ్. తను వేసిన లాస్ట్ ఓవర్ మైండ్ బ్లోయింగ్. బెస్ట్ T20 బ్యాటర్ ఇన్ ద వరల్డ్ క్రీజ్ పైన, అండ్ హీస్ ప్రాబ్లీ ద బెస్ట్ బౌలర్ అట్లీస్ట్ ఇండియన్ కండిషన్స్ లో. బుమ్రా తర్వాత తనే కనిపిస్తాడు. బుమ్రా కంటే ఎక్కువ T20 వికెట్స్ ఉన్నాయి తనకి ఇంటర్నేషనల్స్ లో. సో యూ కెనాట్ డిస్కౌంట్ ద ఫ్యాక్ట్ దట్ హర్షదీప్ ఇస్ ఎ గ్రేట్ బౌలర్. వాళ్ళిద్దరికీ లట్ఫట్ ఎదురుకుండా అండ్ సూపర్ ఓవర్ వేసాడు అక్కడ. సూర్యకుమార్ యాదవ్ ఏం ఎక్స్పెక్ట్ చేయాలో అర్థం కాలేదు హర్షదీప్ నుంచి, బికాస్ ఈ లైక్ వెయిట్ చేశాడు ఆఖరి సెకండ్ వరకు. స్కూప్ ఆడాలా, సూప్లు ఆడాలా, ఓవర్ కవర్స్ ఆడాలా, బట్ యార్కర్స్ వేస్తూ పోయాడు. ఈ కెప్ట్ చేంజింగ్ హిస్ డెలివరీస్ అండ్ సూర్య దగ్గర క్లూ లేకుండా పోయింది అనమాట. సో ఇక్కడ ఓన్లీ లైక్ 3 runs ఆఫ్ దట్ లాస్ట్ ఓవర్. అక్కడ మొమెంటం షిఫ్ట్ అయిపోయింది. 184 మాత్రమే స్కోర్ చేశారు. అండ్ పంజాబ్ కింగ్స్ కాన్ఫిడెంట్ గా స్టార్ట్ చేశారు చేజ్ ని. ఈ చేజ్ లో ఇద్దరు గురించి మాట్లాడుకోవాలి. ఒకటి ప్రియాంశ్ ఆర్యా, 2 జాష్ ఇంగ్లిష్. ప్రియాంశ్ ఆర్యా ఫస్ట్ సీజన్ ఆడుతున్నాడు. సరే జాష్ ఇంగ్లిష్ అంటే ఇంటర్నేషనల్ క్రికెటర్, ఆ స్థాయిలో ఆడున్నాడు. తనకి ఇటువంటి బౌలర్స్ ఎదుర్కోవడం తెలుసు, ఇటువంటి పరిస్థితుల్లో ఆడడం తెలుసు, ఇంత పెద్ద క్రౌడ్ ముందు ఆడడం తెలుసు. ప్రియాంశ్ ఆర్యా మొదటి సీజన్ ఆడుతూ ఇప్పటిదాకా అద్భుతంగా ఆడాడు, నో డౌట్. బట్ దిస్ ఇన్నింగ్స్ వాజ్ రియలీ డిఫరెంట్. ఎలా అంటే ఓవర్ అగ్రెసివ్ గా ఆడకుండా, ప్రతి బాల్ కొట్టాలని చూడకుండా తను చాలా మెచ్యూరిటీ చూపించాడు. జాష్ ఇంగ్లిష్ అటాకింగ్ గా ఆడుతున్నాడు కాబట్టి తను కొంచెం నెమ్మదిగా ఆడాడు, కొంచెమే, ఎక్కువ కాదు, కొంచెం నెమ్మదిగా ఆడాడు. హీ స్కోర్డ్ అనదర్ హాఫ్ సెంచరీ, వెరీ ఇంపార్టెంట్ నాక్. 62 పరుగులు స్కోర్ చేశాడు 35 balls లో. స్ట్రైక్ రేట్ 177. బట్ ఇట్ ఇస్ అ మెజర్డ్ ఇన్నింగ్స్. ఆ మెచ్యూరిటీ నాకు తెగ నచ్చింది ప్రియాంశ్ ఆర్యాలో. అండ్ తను అనిపిస్తున్నాడు ఈజ్ వన్ ఫర్ ద ఫ్యూచర్. నాకు ఎందుకో తన బ్యాటింగ్ చూసినప్పుడల్లా కాస్త సనత్ జయసూర్య గుర్తొస్తాడు, బికాజ్ ఇట్ ఇస్ ఆల్ జయసూర్య ఆడుతున్న కూడా హ్యాండ్ ఐ కోఆర్డినేషన్ మొత్తం ఉండేది, ఎక్కువ కాళ్ళు కదిపేవాడు కాదు. బట్ యూస్ టు హిట్ దట్ ఓవర్ పాయింట్, ఓవర్ కవర్స్ ఇవి ఆడుతుండేవారు కదా. అలాగే ఈ కుర్రాడు కూడా మొత్తం హ్యాండ్ ఐ కోఆర్డినేషన్, కాళ్ళు మూవ్మెంట్ చాలా మినిమల్ గా ఉంటుంది, బట్ దిస్ లాడ్ ఆఫ్ హ్యాండ్ ఐ కోఆర్డినేషన్, దాంతో రన్ స్కోర్ చేస్తాడు. అండ్ 9 4s and 2 6s, హీ వాస్ ఫినామినల్. ప్రియాంశ్ ఆర్యాతో పాటు ఒక 100+ పార్ట్నర్షిప్ చేసింది జాష్ ఇంగ్లిష్. హీ డామినేటెడ్ ది ముంబై ఇండియన్స్ అటాక్. ఇది మామూలు విషయం కాదు, బికాస్ ఎంఐ హెస్ గాట్ ఎ గన్ అటాక్. అలాంటి బౌలింగ్ అటాక్ ని చీల్చి చెండాడాడు జాష్ ఇంగ్లిష్. హీ జస్ట్ డెసిమేటెడ్ దెమ్. స్పెషల్లీ ఒక షాట్ అయితే అగేన్స్ట్ మిచ్ శాంట్నర్ ఆడింది. మిచ్ శాంట్నర్ కమింగ్ ఇన్ గ్రేట్ ఫామ్. క్రితం మ్యాచ్ లో బాగా వికెట్స్ తీసుకున్నాడు, 3 wicket haul ఉంది తనకి. బట్ తనని ఆఫ్ ద బ్యాక్ ఫుట్ షాట్ కొట్టాడు ఓవర్ లాంగ్ ఆన్. నెమ్మదిగా ఫ్లైట్ చేసిన బాల్ దానికి అండర్నీత్ బాల్ ఎలా వెళ్ళాడు, ఆ పొజిషన్ నుంచి 6 ఎలా కొట్టాడు తెలియదు, కానీ మొత్తానికి ప్రెషర్ మొత్తాన్ని ట్రాన్స్ఫర్ చేశాడు ఆన్ టు ది ఎంఐ బౌలర్స్. అండ్ ఎవరిని కూడా వదలలేదు. ఒక్క బుమ్రాకి కాస్త మర్యాద చూపించారు, రెస్పెక్ట్ ఇచ్చేసి మిగతా అందరికీ వాయించారు అనమాట. వాయించి పారేశారు అంతే, దవడ కింద వాయించి పారేసింగ్స్, అంతకుమించి ఇంకా చెప్పడానికే లేదు. శ్రేయస్ అయ్యర్ కెప్టెన్ తన నంబర్ 3 స్థానాన్ని వదిలేశాడు ఫర్ జాష్ ఇంగ్లిష్. అండ్ తను కింద రావడం, మ్యాచ్ ఫినిష్ చేశాడు. 12 balls 26, 2 6 కొట్టాడు. గ్రేట్ నాక్ భయం. చిన్న క్యామియో బడి ఉన్నాడు లాస్ట్ దాకా. హీ సెలబ్రేటెడ్ ఇట్. శ్రేయస్ అయ్యర్ క్యాప్టెన్సీ ఈస్ గ్రేట్. శ్రేయస్ అయ్యర్ అండర్స్టాండ్ ద ఫ్యాక్ట్ దట్ తను 3 different franchises ని ప్లే ఆఫ్ తీసుకెళ్లాడు, విచ్ ఇస్ నో మీన్ ఫీట్. యాదృచ్ఛికం ఏంటంటే ఇదే రోజున లాస్ట్ ఇయర్ అగేన్స్ట్ ఫర్ కేకేఆర్ ఆ ట్రోఫీ అందించాడు. ఇదే రోజు పంజాబ్ కింగ్స్ టాప్ 2 లోకి తీసుకెళ్లాడు, క్వాలిఫైర్ 1 లోకి తీసుకెళ్లాడు. అండ్ 2014 కూడా వీళ్ళు టాప్ లో ఫినిష్ అయిన టీమే. ఫైనల్స్ దాకా వెళ్ళారు కానీ అక్కడ ఓడిపోయారు. ఇక్కడ వాళ్ళు ఏం చేయగలరు అన్నది చూడాలి. యూజువలీ టాప్ 2లో ఉన్న టీమే గెలుస్తూ ఉంటారు ఫైనల్స్. 14 seasons లో 13 సార్లు అదే జరిగింది. ఒక్కసారి మాత్రమే వేరేగా జరిగింది, దట్ వాజ్ 2016. సన్ రైజ్ హైదరాబాద్ ఎలిమినేటర్ గెలిచి, క్వాలిఫైర్ 2 గెలిచి, ఫైనల్ కూడా గెలిచారు. వన్ ఆఫ్ ఇన్స్టెన్స్, బట్ యూజువల్లీ టాప్ 2 వాళ్ళు గెలుస్తారు, బికాస్ ఒక ఎక్స్ట్రా ఆపర్చునిటీ కూడా ఉంటుంది వాళ్ళ దగ్గర. ఫస్ట్ గెలిచిన వాళ్ళు ఎలాగో ఫైనల్కి వెళ్ళిపోతారు, 1 less గేమ్ ఆడతారు, మోర్ ఫ్రెషర్ గా ఉంటారు, ఇవన్నీ కలిసి వస్తాయి. సో
పంజాబ్ కింగ్స్ ఇన్ టాప్ 2, బ్రిలియంట్ ఎఫర్ట్ వాళ్ళ నుంచి. ఎంఐ ఈజ్ హంబుల్డ్ హియర్. ఎంఐ ఇప్పుడు ఎలిమినేట్ ఆడాలి, బట్ నో బడీ వాంట్స్ టు ప్లే ఎంఐ బికాస్ వాళ్ళు దే ఆర్ డేంజరస్ సైడ్. దే హ్యాడ్ అన్ ఆఫ్ డే, దే వేర్ కాట్ విత్ ద ప్లాన్స్ దట్ పంజాబ్ కింగ్స్ హ్యాడ్, అండ్ వాళ్ళు దే విల్ కమ్ బ్యాక్ రియలీ స్ట్రాంగ్ ఇన్ ద ఎలిమినేటర్. బట్ పంజాబ్ కింగ్స్ అయితే దర్జాగా క్వాలిఫైర్ ఆడడం రెడీగా ఉంటారు. పైగా ఆడేది కూడా ముల్లన్పూర్ వాళ్ళ ఇంట్లోనే. అన్ని కలిసి వచ్చాయి. సూపర్ ఎఫర్ట్ పంజాబ్ కింగ్స్. వెల్ డన్ బాయ్స్. ప్రివ్యూ స్టార్ట్ చేసే ముందర నా స్మార్ట్ ప్లేయర్ ఎవరి మ్యాచ్ కి చెప్తా. చేస్ చేస్తే ఒకవేళ ఆర్సీబీ, ఇట్స్ గాట్ టు బి ద బిగ్ మ్యాన్ విరాట్ కోహ్లీ బికాస్ ఇట్స్ ఎ క్రంచ్ గేమ్. అండ్ ఇలాంటి మ్యాచెస్ లో చేస్ చేస్తే మనిషి నేను ఉన్నా అంటాడు, గట్టికి ఇచ్చి పడేస్తాడు. అలాగే ఇంటర్నెట్ విషయానికి వస్తే ద స్మార్ట్ ప్లేయర్ ఫర్ మీ ఈజ్ యాక్ట్ స్మార్ట్ వైఫై. అదే నా MVP యాజ్ ఫార్ as వైఫై గోస్. వెరీ సింపుల్ బాస్. యాక్ట్ జిపి ఉంది. ఇది ఏం చేస్తుంది తెలుసా? మీరు అప్లోడింగ్ చేసుకుంటున్నా, మీరు HD స్ట్రీమింగ్ చేసుకుంటున్నా, ఏం చేసుకుంటున్నా సరే చక్కగా బ్యాండ్విడ్త్ మొత్తం మేనేజ్ చేసి పెడుతుంది బ్యాక్గ్రౌండ్ లో. ఇప్పుడు మా ఎడిటర్ ఆఫర్ ఉన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ స్టంప్ టేల్స్ వీడియో పొద్దున 8 o'clock రాలేదు అంటే ఇంటర్నెట్ ఇష్యూ, కుదరదు. యాక్ట్ స్మార్ట్ ఫై ఇచ్చేసాం అక్కడ. అది చెప్పడానికి లేదు, బఫరింగ్ లేదు, ఎక్కడా కూడా డెడ్ జోన్స్ ఉండవు. మీరు బాల్కనీలో కూర్చున్నా, బెడ్రూమ్ లో కూర్చున్నా, హాల్లో కూర్చున్నా, ఎక్కడైనా సరే వైఫై మీ దగ్గరికి సీమ్లెస్ గా వచ్చేయడమే. స్మార్ట్, ఫాస్ట్, రిలయబుల్. పైగా ఇది చూసి ఒబ్బో చాలా కాస్ట్లీ అనుకున్నారు. ఇదేమీ లేదు, మీరు రెగ్యులర్ వైఫై లాగానే అంతే ప్రైస్ లో, కాకపోతే ఎక్స్ట్రా స్మార్ట్ ఫీచర్స్ తోటి, AI ఫీచర్స్ తోటి వస్తుంది. అండ్ ట్రై చేయండి. వర్కౌట్ అయిందో లేదో నాకు మెసేజ్ చేసి చెప్పండి. నేను చెప్తున్నాను, ఇలాంటి ప్రోడక్ట్ స్మార్ట్ది విత్ AI టెక్ లేదు ఇండస్ట్రీలో. యాక్ట్ స్మార్ట్ వైఫై. చెక్ ద డీటెయిల్స్ ఇన్ ద డిస్క్రిప్షన్. సో స్మార్ట్ ప్లేయర్ ఎవరో చెప్పేసా. అయితే ఇప్పుడు స్మార్ట్ గా ఈ ప్రివ్యూ కూడా చేసేద్దాం. మ్యాచ్ లక్నో సూపర్ జైంట్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, వీళ్ళిద్దరి మధ్యన లక్నోలో మ్యాచ్. ఇది యాక్చువల్ గా RCBకి లాస్ట్ అవే గేమ్. అంటే ఇంత ముందర కూడా ఇక్కడే ఆడినా కూడా అది హోమ్ గేమ్ కిందకు వచ్చింది కాబట్టి టెక్నికలీ ఇప్పటిదాకా వీళ్ళు 6 out of 6 అవే గేమ్స్ గెలిచారు. ఇది కూడా గెలిస్తే 7 out of 7 అవే గేమ్స్ ఇప్పటిదాకా ఎవరు చేసింది లేదు. చేయగలుగుతారా? LSG విషయానికి వస్తే, విల్ కమ్ టు RCB. LSG విషయానికి వస్తే ఏడెన్ మాక్రమ్ అందరికి బాయ్ చెప్పి వెళ్ళిపోయాడుగా. వాళ్ళ ఇన్స్టాగ్రామ్ ఫాలో అయితే కనుక, రీల్స్ లో చూస్తే కనుక మాక్రమ్ కి బాయ్ చెప్పేశారు WTCకి వెళ్ళిపోతున్నాడు అని చెప్పేసి. సో హీ కుడ్ నాట్ బి అవైలబుల్. ఐ డోంట్ థింక్ ఇస్ దేర్ ఫర్ ది గేమ్. అయితే ఇక్కడ రిషబ్ పంత్ ఓపెన్ చేసే అవకాశం ఉందనుకుంటున్నాను. ఆర్ జుయాలని ఒక కుర్రాడు ఉన్నాడు, తను ఏమైనా ట్రై చేస్తారా? We'll have to wait and see, but I think Rishabh Pant will probably come up the order because ఒక మ్యాచ్ లో ఎక్కడ ఓపెన్ కూడా చేశాడు. క్రితం మ్యాచ్ లో 2 6లు కొట్టాడు. ఒక నో లుక్ 6, విచిత్రమైన పొజిషన్ లోకి వచ్చి 6 కొట్టాడు. ఆ ఫామ్ చిన్నగా వెనక్కి వచ్చింది కాబట్టి ఓపెన్ వచ్చి పవర్ ప్లేని అటాక్ చేసే ప్రయత్నం అయినా చేస్తాడేమో చూడాలి. బట్ వాళ్ళకి లాస్ట్ గేమ్ లో మిచ్మార్షో 100 కొట్టాడు. నిక్లస్ పురన్ ఫామ్ లోకి వచ్చాడు. మాక్రమ్ లేకపోయినా కూడా రిషబ్ పంత్ కొంచెం ఛాయలు చూపించాడు. ఇప్పటిదాకా ఇట్స్ బిన్ వెరీ యావరేజ్ సీజన్, బిలో యావరేజ్ సీజన్ ఫర్ రిషబ్ పంత్. లాస్ట్ గేమ్ లోనే టర్న్ రౌండ్ చేయగలడా? బికాజ్ ఇప్పటిదాకా చూస్తే ట్రెండ్ గత 4-5 రోజులుగా ఎలిమినేట్ అయిపోయిన టీమ్స్ టాప్ 4 టీమ్స్ ని కొడుతున్నాయి. మొదలెట్టింది LSG, అవునా? జీటీని కొట్టిన తర్వాత ఇక్కడ ఇంకోసారి అదే చేస్తే అప్పుడు జీటీని ఓడించినా కూడా ఇప్పుడు RCBని ఓడిస్తే జీటీ విల్ బి లైక్, బాబు మీకు నమస్కారం, థ్యాంక్ యూ సో మచ్ రా అంటారు. ఎందుకంటే జీటీ టాప్ 2కి వెళ్ళిపోతారు. సో ఈ గేమ్ లో RCB గెలిస్తే టాప్ 2కి వెళ్తారు. జీటీ ఎంఐ ఆడాలి ఎలిమినేటర్ లో. RCB ఓడిపోతే బై సమ్ ఛాన్స్ జీటీ టాప్ 2లో ఉంటారు. దే విల్ ప్లే పంజాబ్ కింగ్స్ ఇన్ ది క్వాలిఫైర్ 1 అండ్ ఇట్ విల్ బి రో వర్సెస్ కౌ ఇన్ ది ఎలిమినేటర్. చూద్దాం ఏం జరుగుతుందో. ఆన్ ది అదర్ హ్యాండ్ ఈ మ్యాచ్ ఎక్కువ ఇంపార్టెంట్ ఎవరికి? LSG కంటే కూడా RCBకి. అండ్ RCB విషయానికి వస్తే కనుక ఐ థింక్ ఇట్స్ విరాట్ కోహ్లీ హూ విల్ వాంట్ టు మేక్ ఇట్ కౌంట్. బికాస్ 18వ సీజన్ ఇది, ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాడు. ఆ ట్రోఫీ కావాలి. ఇప్పుడు మంచి టీం కూడా సమకూరుకుంది కాబట్టి ఐ థింక్ హీ వుడ్ వాంట్ టు మేక్ ఎ స్టేట్మెంట్ ఇన్ దిస్ గేమ్. టాప్ 2కి వెళ్తే నాకు అన్నట్టుగా ఎక్స్ట్రా గేమ్ ఒకటి ఉంటుంది ఫైనల్కి వెళ్ళడానికి. విన్ దట్ క్వాలిఫైర్ 1 డైరెక్ట్లీ ఫైనల్స్ లోకి. ఒకవేళ క్వాలిఫైర్ 1 ఓడిపోతే క్వాలిఫైర్ 2 ఆడే అవకాశం ఉంటుంది కాబట్టి యూ వుడ్ వాంట్ టు విన్ దిస్ గేమ్. దిల్ గివ్ దేర్ బెస్ట్. క్రితం మ్యాచ్ ఇక్కడ లక్నోలో అగేన్స్ట్ SRH ఓడిపోయారు, బట్ దాన్ని పక్కన పెట్టేసి ఇక్కడ గెలిచే ప్రయత్నం అయితే చేస్తారు. ఆ గేమ్ నుంచి వీళ్ళకి ఒకటి నచ్చని విషయం ఏమిటన్నా ఉందంటే అది టిమ్ డేవిడ్ కైనా ఇంజురీ. హీ మైట్ నాట్ బి అవైలబుల్ ఇస్ ద న్యూస్ ఆన్ ది ఇంటర్నెట్. సో ఐ థింక్ తను మిస్ అవుతాడు ఈ గేమ్. హోప్ఫుల్లీ ప్లే ఆఫ్స్ కల్లా తను రెడీ అయిపోతాడు, ఫిట్ అయిపోతాడని ఆశించాలి. బికాస్ వెరీ ఇంపార్టెంట్ మెంబర్ తను ఈ RCB స్క్వాడ్ లో. బట్ దే విల్ బి హ్యాపీ విత్ ద ఫ్యాక్ట్ దట్ జాష్ హేజల్వుడ్ తిరిగి వెనక్కి వచ్చాడు. తను ఎంత ఫామ్ లో ఉన్నాడో పక్కన పెట్టేస్తే తన ప్రెజెన్స్, తన మియర్ ప్రెజెన్స్ సరిపోతుందేమో RCBకి. బికాస్ ఇట్ లిఫ్ట్ ద స్పిరిట్స్. ఎదురు చూస్తున్నారు ఎప్పుడు జాష్ వస్తాడా అని. వచ్చేసాడు, బౌలింగ్ కూడా వేశాడు నెట్ ప్రాక్టీస్ లో. సో ఐ థింక్ ఇస్ గోయింగ్ టు ప్లే ద గేమ్. దట్ విల్ బి ఇంపార్టెంట్. టిమ్ డేవిడ్ ని ఎవరు రీప్లేస్ చేస్తారు అని ఒక ప్రశ్న ఉండాలి. అయితే జేకబ్ బెథెల్ కి టెంపరీ రీప్లేస్మెంట్ గా టిమ్ సైఫర్డ్ అండ్ ద న్యూజిలాండర్ తనని సైన్ చేసుకున్నారు. అటాకింగ్ బ్రాండ్ ఆఫ్ క్రికెట్ ఆడతాడు, తను వికెట్ కీపర్. బట్ అగైన్ బయట ఫీల్డింగ్ చేయగలడు. ఈ న్యూజిలాండర్స్ అందరూ ఇంతే, కీపర్లు అందరూ కూడా ఫీల్డింగ్ బాగా చేస్తారు. బ్యాటింగ్ కూడా దొల్ల కొట్టేస్తాడు అనమాట. మామూలుగా కాదు, ఇష్టం వచ్చినట్టు ఇక్కడికక్కడ కొట్టిపారేస్తుంటాడు. బిగ్ హిటర్, తనని తీసుకోవచ్చు. లేదా లియం లివింగ్స్టన్ ని కూడా ఆడించవచ్చు. తను ఇంకా ఉన్నాడు స్క్వాడ్ తో పాటు, తను ఆడించుకోవచ్చు.
ఏదో ఒక మార్పు చేసుకుంటారు వాళ్ళు ఫర్ షూర్. బట్ అదర్వైజ్ అయితే మిగతా అంతా సేమ్ గానే ఉంటుంది. ఎంగిడి వెళ్ళిపోయాడు, హేజల్వుడ్ స్లాట్స్ బ్యాక్ ఇన్ యాజ్ సింపుల్ యాజ్ దాట్. టిమ్ డేవిడ్ ప్లేస్ లోనే ఎవరు నాటిస్తారో చూడాలి. మయాంక్ అగర్వాల్ కంటిన్యూ టు ప్లే ఎట్ నెంబర్ 3. స్వస్తిక్ చికారా ఎందుకు ఆడించట్లేదని టాక్ ఉంది. గేమ్ ఇచ్చుంటే బాగుంటుంది యంగ్స్టర్ కి, బికాస్ ఈస్ బీన్ విత్ ద టీమ్, బాగా పర్ఫార్మ్ చేశాడు కాబట్టి ఆప్షన్ సెలెక్ట్ చేశారు. బట్ తనని పక్కన పెట్టి మయాంక్ అగర్వాల్ ఆడిస్తున్నారు. దే ప్రాబ్లీ థింక్ దట్ హిస్ ఎక్స్పీరియన్స్ ఇస్ గోయింగ్ టు కౌంట్ ఇలాంటి క్రంచ్ గేమ్స్ లో అని. రజత్ పటిదార్ తను ఈ మ్యాచ్ లో కూడా ఇంపాక్ట్ సబ్ గా మాత్రమే ఆడతాడా, మళ్ళీ జితేష్ క్యాప్టెన్సీ చేస్తారని చూడాలి. జితేష్ క్యాప్టెన్సీ చేస్తే విరాట్ కోహ్లీ పక్క నుంచి చాలా ఇన్పుట్స్ ఇస్తూనే ఉన్నాడు. ఎనీవేస్ ఈజ్ లైక్ ది అన్అఫిషియల్ క్యాప్టెన్, అది చూసాం మనం. దట్ షుడెంట్ బి అ బిగ్ ప్రాబ్లమ్. బట్ రజత్ పటిదార్ ఉంటాడా లేదా చూడాలి. రజత్ ఇస్ డన్ రియలీ వెల్ ఇన్ ది అవే గేమ్స్, బట్ ఫీల్డింగ్ చేయకపోతే చూద్దాం హౌ ఇట్ విల్ ఇంపాక్ట్ ది ఆర్సీబీ టీమ్. సో దిస్ ఇస్ హౌ ఇట్ స్టాండ్స్. పిచ్ విషయానికి వస్తే ఇట్స్ మిక్స్డ్ సాయిల్ పిచ్ అని చెప్పి అగైన్ ఐ రెడ్ ది రిపోర్ట్స్ ఆన్ ఇంటర్నెట్, విచ్ మీన్స్ బ్లాక్ అండ్ రెడ్ సాయిల్ రెండు మిక్స్ చేశారు. లాస్ట్ టైం అదే పిచ్ పైన ఆడినప్పుడు 166 మాత్రమే స్కోర్ చేశారు ఎల్ఎస్జీ. సిఎస్కే మ్యాచ్ గెలిచారు, ధోని ఫినిష్ దట్ గేమ్ ఆఫ్ దెమ్, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా వచ్చింది ఆ గేమ్ లో. అంతకంటే ఎక్కువ రన్సే వస్తే బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తారు. ఐ థింక్ ఎనీబడి వుడ్ లైక్ టు చేజ్ హియర్, అండ్ చేస్తే ఆర్సీబీ చేస్తే విరాట్ కోహ్లీ విల్ బి వెరీ కీ, బికాస్ ఈస్ అ చేజ్ మాస్టర్, వి ఆల్ నో ఆఫ్ దాట్. అండ్ ఆ మోటివేషన్ ఉంది టు గో ఇన్ టు ది టాప్ 2, అది డ్రైవ్ చేస్తుంది ఆర్సీబీ మొత్తాన్ని కూడా. ఎల్ఎస్జీ వెళ్తూ పార్టీ స్పాయిలర్స్ గా మారాలనుకుంటారు. రిషబ్ పంత్ ది మ్యావరిక్ కుడ్ టర్న్ అవుట్ టు బి అ బ్లైండర్. ఒక ఇన్నింగ్స్ ఆడేశారు అనుకోండి, ఎవడేం చేయలేదు, బికాస్ ఈ ఫార్మాట్ లో ఒక్క ఇన్నింగ్స్ సరిపోతుంది, ఒక్క పార్ట్నర్షిప్ సరిపోతుంది, ఒక్క స్పెల్ సరిపోతుంది మ్యాచ్ గెలవడానికి. అది గత 4-5 రోజులుగా చూస్తున్నాం. ఆర్సీబీ ఫ్యాన్స్ వుడెంట్ వాంట్ దాట్, ఎల్ఎస్జీ ఫ్యాన్స్ వుడ్ వాంట్ దాట్. ఏం జరుగుతుందో చూద్దాం. ఇదన్నమాట సంగతి. ఇఫ్ యు లైక్ ద వీడియో హిట్ ద లైక్ బటన్, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోయింది ఇప్పటిదాకా, కన్సిడర్ డూయింగ్ దాట్. కమెంట్ అబౌట్ హూ యూ థింక్ ఇస్ గోయింగ్ టు బి ది ఇంపార్టెంట్ ప్లేయర్, ద స్మార్ట్ ప్లేయర్. అండ్ అలాగే యాక్ట్ స్మార్ట్ వైఫై కనుక ఇప్పటిదాకా మీరు డీటెయిల్స్ తెలియకపోతే దాని లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. గో రీడ్ అబౌట్ ఇట్, చెక్ ఇట్ అవుట్, తీసుకోండి. అండ్ నచ్చితే కనుక ఎలా ఉందో కెన్ గివ్ మీ అ ఫీడ్బ్యాక్ ఆన్ దాట్. మెసేజ్ డ్రాప్ చేయొచ్చు ఇక్కడ. మరొకటి మళ్ళీ కలుస్తా. అప్పటిదాకా సెలవు. అడియోస్ అమిగోస్.